వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. సో ప్రస్తుతం నేను ఈ తాడి గ్రామంలోకి వచ్చాను. ఈ తాడి గ్రామంలో ఉన్నటువంటి కాలనీ ఇదంతా కూడా. సో ఈ చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కాలుష్యంతో నిండిపోయినట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర కూడా డ్రమ్ములు పెట్టుకున్నారు నీళ్ళు స్టోరేజ్కి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ చాలా మట్టుకు కూడా ఈ నీళ్ళన్నీ కూడా గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. ఎందుకంటే పక్కనే దాదాపు ఇక్కడ నుంచి 10 మీటర్ల కూడా దూరంలో కూడా లేదు. చాలా ఈ పరిశ్రమలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి జవహర్లాల్ ఫార్మాసిటీ కంపెనీలో. సో ఈ గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయిన కారణంగా సో ఈ ట్యాప్ వాటర్ ఏదైతే వస్తుందో ఆ ట్యాప్ వాటర్ సంబంధించిన నీళ్ళనే వీరు స్టోరేజ్ చేసుకుంటున్నారు. ఈ స్టోరేజ్ చేసుకున్న నీటిని వాడడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని గ్రామస్తులంతా కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఎంత నీరు అంత పొల్యూట్ అవ్వకూడదని వీళ్ళు డమ్ముతో నీళ్లు పెట్టుకొని దాన్ని కవర్ కప్పి మరీ క్లోజ్ చేశారు. ఇక్కడ ఓపెన్ చేస్తున్న వాటర్ చూద్దాం మనం, ఇది ఏ పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. ఈ వాటర్ మీద కూడా మొత్తం అంతా కూడా నల్లటి పొరలా ఏర్పడింది. ఇదంతా కూడా పొల్యూషన్. ఈ గ్రామం అంతా కూడా పొల్యూషన్తో నిండిపోయి ఉంది. మేము ఇక్కడికి రాగానే ఈ ప్రాంతంలో కూడా దట్టమైన స్మెల్, ఏదైతే ఒక దుర్గంధం అనేది క్లియర్గా మనకు స్మెల్ తెలుస్తుంది. ఆ వాసన కూడా చాలా దారుణంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ గ్రామస్తులంతా కూడా ఈ పొల్యూషన్ని పీల్చుకుంటూ ఆరోగ్య సమస్యలతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఫార్మాసిటీలో ఉన్నటువంటి ఈ మెడికల్కి సంబంధించిన పరిశ్రమల నుంచి బయటకు వచ్చేటువంటి ఈ పొల్యూషన్ కారణంగా వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనం ఈ చెట్లు కూడా పడిపోయి ఆ పళ్ళు కూడా తినలేని పరిస్థితి. కిందన మన బొప్పాయి చెట్లన్నీ కూడా నరికేసి కొట్టేసిన పరిస్థితి. కిందన చూడొచ్చు మనం బొప్పాయి కాయలన్నీ కూడా, అంటే ఇది పండు దశకు రాకముందే ఇవన్నీ కూడా పడిపోయి ఇలా కింద పడిపోయిన పరిస్థితి ఉంది. చాలా మటుకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతోనే బాధపడుతూ ఉన్నారు. సో ఇక్కడ మనతో పాటు కొందరు గ్రామస్తులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి అసలు ఇక్కడ సమస్య ఎంతకాలంగా ఉంది, వాళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నారనే విషయం వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. సో ఏదైతే ఈ తాడి గ్రామం ఉందో ఈ తాడి గ్రామానికి పక్కనే ఫార్మాసిటీ, అంటే ఫార్మాసిటీ కంపెనీలకు సంబంధించి దాన్ని ఆనుకునే పక్కన ఇక్కడ ఈ కాలనీ ఉంది. దీన్ని తాడి గ్రామం అంటారు. సో ఈ తాడి గ్రామంలో స్థానికులు ఇక్కడ షాప్ నిర్వహిస్తున్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి చాలా దూరంగా ఉందండి. ఇంచుమించు 20 సంవత్సరాలు బట్టి మేము చాలా ఇబ్బందిగా పడుతున్నాం. మాకు చాలా ఇబ్బంది మంది గ్రామాన్ని తరలించమని ఎప్పుడో చాన్నాలు బట్టి అప్పుడు ధర్నా కూడా చేసాం. దానివల్ల గతంలో కూడా మన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా తాడి తరలించేతను కూడా అప్పుడు చెప్పాడు. మళ్ళీ ఏమైందో అది వెనక్కి ఆగిపోయింది. ఆ తర్వాత ఈ ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తీసేస్తానని చెప్పారు, అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మొన్న చంద్రబాబు నాయుడు దగ్గరికి ఏంటి మా స్థానిక ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు గారు ఏంటి అన్ని చూస్తే పంచకాల రమేష్ బాబు గారు ఆమె ఇచ్చారు, మీ ఊరిని తరలించి బాధ్యత మనది అని చెప్పారు. తర్వాత మాకు హెల్త్ ప్రాబ్లం, ప్రతి ఒక్కరికి దురదలు, ముడుకుల నొప్పులు, తర్వాత గర్మిశీలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల అయితే మేము చానాలు బట్టి పోరాడుతున్నాం. ఈ ఊరిని తరలించండి బాబు, ఎక్కడికాడ పంపించేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. ఈ వాసన కొనలేకపోతున్నాం. కనీసం 10 మీటర్లు కూడా లేదు రోడ్డుకు అనుకొని. దాని గురించి మేము ఎమ్మెల్యే గారిని ప్రతి మీటింగ్లో కూడా చెప్పడమే. మరి ఇప్పటికైనా స్పందించారో లేదో, నిన్న మొన్న ఎమ్మెల్యే గారు అవుతుంది అన్నారు. మరి దాని గురించి మేము దయచేసి ఊరిని తరలించమని మేము కోరుకుంటున్నాం. గ్రామంలో నీటి సమస్య కూడా నీరు ఎప్పుడో పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది పొల్యూషన్ అయిపోయి. నీరు అవుతుంటే ఈ మధ్యలో రామకివాడు మాకు కొద్దిగా నీరు ఇస్తున్నాడు. ఏంటంటే ఒక్కొక్క బాటిల్ ఊరికి అంతకుముందు కొనుక్కొని తాగారు వాటర్ అంతా మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఇంకెక్కడ వాటర్ మాత్రం సమస్య లేదు. ఒకవేళ వాటర్ స్నానం చేసినా చిన్న దురదలు పొక్కుల్లో వస్తుంది. ఇంకా దానికి లేకుండా మొన్నే ఒక సంవత్సరం ఎంత అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ రామ్కి మాకు ఇంటికి ఒక బాటిల్ ఫిల్టర్ చేసి ఇస్తున్నాడు. అది వాటర్ తాగి ఒక రైస్ వండుకోవడం చేసుకోవడం చేస్తున్నాం. ఈ నీళ్ళే స్నానం చేస్తున్నాం, ఈ పొల్యూషన్ అయిపోయిన నీళ్ళే. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్లే ఎట్టి పరిస్థితుల్లో మా ఊరిని తరలించండి బాబు అని కోరుకుంటున్నాం. మొత్తం ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి, ఎంతకాలంగా ఉంటున్నారు? ఇంచుమించు మా ఎంతకాలం అంటే మా పుట్టినదే ఈ ఊరు, ఫస్ట్ నుంచి ఈ ఊరే. అప్పుడు కంపెనీలు వచ్చేటప్పుడు కొద్దిగా కొత్తపాలెం గ్రామం ఈ పంచాయతీలో పోయింది. అప్పుడు తీయకుండా అలాగే ఆగిపోయింది. అలాగ ఇప్పటికీ పోరాడుతున్నాం, తీయడం కనపడలేదు. మరి దాని గురించి మేము ఎమ్మెల్యే గారిని పట్టుకొని రమేష్ బాబు అంతకుముందు గతంలో తీసేస్తానని చెప్పారు. మరి దాని ఒక కారణంగా ఆగిపోయింది.
ఇప్పుడు కంపల్సరీ తీస్తానని రమేష్ బాబు గారు మాట ఇచ్చారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ గ్రామంలో? ఇంచుమించు 250 కుటుంబాలు ఉంటాయి. అంటే 2000 అంటే 3 ఊర్లు నుంచి చిన్నతాడి, పెద్దతాడి, కోన్లే, ఈ 3 ఊర్లు ఇంచుమించు 3000 కుటుంబాలు ఉంటుంది. 3000 కుటుంబం ఉంటుంది. వీళ్ళంతా కూడా కూలి పనులు చేసుకుని ఉంటారు. కూలి పని చేసిన ఎవరికి ఉద్యోగాలు లేదు ఈ కంపెనీలోను. ఏదో కూలి పని చేయడం తప్ప కంపెనీ వాడు కూడా మాకే ఉద్యోగాలు వాడు ఇవ్వలేదు. ఎంత చెప్పిన లోకల్ వాడు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. మనం గింజుకున్న లోకల్ వాళ్ళకి ఉద్యోగాలకి ఏం ఇవ్వలేదండి. ఉద్యోగాలు పక్కనేటండి మా ఊరు తీసేద్దామని మా ఆడ మాకు కూడా ప్రతిది కూడా మురి పెడుతున్నారు. దానివల్ల తీస్తే మాకు సంతోషం అని రమేష్ బాబుని, మన పంచకాల రమేష్ బాబుని అందరినీ అప్పుడు మండల సత్యనారాయణ ఉన్నప్పుడు కూడా ఎక్కడ తరలిస్తా ఉన్నారు ఏమైనా చెప్పారు? ఇది ఎక్కడంటే మాకు గతంలో ముసలివాడ ఉందండి, ఇక్కడ లంకెలపాలెం అవతల ముసలివాడ. అక్కడ తాడికని స్థలం ఒక 80 ఎకరాలు చూపించారు. ఇప్పుడు తాడని పేరు పెట్టారు. ఆ 80 ఎకరాల్లో ఇప్పుడు మొన్న జగన్ ప్రభుత్వం వచ్చింది 30 ఎకరాలు తీసేశాడు. ఇప్పుడు ఒక 50 ఎకరాలు ఉందట. ఇప్పుడు 50 ఎకరాల నుంచి ఇచ్చామని మేము కోరుతున్నాం. కాకపోతే ఇప్పుడు పెళ్ళైన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మెయిన్ ప్యాటర్న్ మాకు ఇచ్చేసి ఉన్నది ఎక్కడో కాడ ఒక 20 ఎకరాలు ఎంతో చూసి వాళ్ళకి ఇవ్వడానికి అప్పుడు ఇద్దరు కానీ మాకు అదాన్ని ఇచ్చామని కోరుతున్నాం. ఎమ్మెల్యే గారిని మొన్న కూడా వెళ్ళాం. కనీసం నెలకి ఒకసారి 2 సార్లుగా తిరుగుతున్నాం. మొన్న ఎంఆర్ఓ గారికి కూడా వెళ్ళాం. అంటే మరి మీరు చాలా కాలంగా మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అంటూ కొంచెం ఇదైంది. మరి బయటికి వెళ్ళాక ఉపాధి అవకాశాలపై మీరు ఏమైనా అడిగారా? ఉపాధి అవకాశాలు అంటే మరి తీసిన తర్వాత అప్పుడు చెప్పారు గతంలో ఏంటంటే మీకు ఇల్లు కట్టుకోనికి నూనె గీను అన్ని ఇస్తారు, తర్వాత మీకు ఒక మేపుకోవడానికి గేదెలు ఇస్తారు, ఇవన్నీ చెప్పారు అప్పుడు ఎమ్మెల్యే గారు. అవన్నీ స్వైపం చేస్తాం, మీకు ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. కానీ చెప్పి ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయినా మాకు ఇంకా పొందించి అవ్వలేదు. మరి ఇప్పుడైనా అవుతుందని మేము చాలా తిరుగుతున్నాం, అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ఈ గ్రామానికి చెందిన కొందరు మహిళలు మనతో ఉన్నారు. అమ్మ, మీరు ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? పొల్యూషన్ ఎలా ఉంది? పొల్యూషన్ బాగాలేదండి. ఇక్కడ కాలేజీలు పెట్టేస్తుంది, ఇల్లు పెట్టేస్తుంది, ఒంట్లో బాగుంటుంది, నీళ్ళు వాతావరణం బాగాలేదు, ఒంట్లో నీరసం ఉంటుంది, కూకుని లేకపోతే నీతో కూర్చోలేకపోతున్నాం, ముడుకుల్లో వచ్చేస్తున్నాయి. మరి ఈ ఊరు తరలిస్తే చూస్తున్నాం. ఓ అవకాశం వెళ్ళిపో అంటారు, అవకాశం నీళ్ళు ఉండిపోవడం అలాగా అంతే. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? ఇప్పుడు ఎన్ని ఉంటాయి నాకు తెలియదు నాన్న, మరి నాకు తెలియదు ఎన్ని కుటుంబాలు. 3000 కుటుంబాలు ఉంటాయి. ఈ అచ్చంగి ఊరు అయితే తక్కువగా ఉన్న ఊర్లు పెద్దవి. మరి మీకు ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ దట్టమైన స్మెల్ కూడా వస్తుంది. కొంపు ఉండలేకపోతున్నాం రాత్రులు పోలు కొంపులు పెడుతున్నాం. మరి ఏం చేస్తాం, తప్పదు కదా, తప్పలేదు. మరి మీరు వచ్చినాడు ఒగ్గలేదు నీకు గడి వెళ్ళిపోయాడు, ఇంకా కొంపు వచ్చేస్తుంది. అది కోసం అండి. ఈ ముడుకులు ఈ ఒళ్ళు అన్ని పట్టియడం, టాబ్లెట్లు ఇస్తుంటారు. ఎందుకంటే టాబ్లెట్లు కూడా మాకు పనిచేయలేదు, మంచిగా లేవండి. కొంచెం బయట నుంచి తెచ్చుకోవడం కొనుక్కొని అయ్యి లేవు, మంచిలు లేవు. కొని తెచ్చుకుని తిన్నాం, ఈ వాటర్ పోసుకుని దురదలు వచ్చేయడం, ఒళ్ళంతా నొప్పులు వచ్చేయడం, చలితికి నాకు వెళ్ళడం, కురుపులు వచ్చేస్తాయి వాటర్కి. మా వాటర్ పొదేసం పారిపోయిందండి. పశువులు కూడా అదే పరిస్థితి. పశువులకి కట్ట ఒక గెద కడతావు, గెద పడతావు, పిల్లలు ఉన్నారంటే నీరు పోసుకుని మంచి ఆ మనిషికి పోవడము చేయడం. 2 రోజులకి అందుకే వెళ్ళిపోతుంటారు బయటలంట. అవకాశం ఉన్నందరూ వెళ్ళిపోతుంటారు, అవకాశం నీళ్ళు నిలుతున్నాం. కష్టంగా ఉందండి. కూకులు వెళ్ళకపోతే అయితే కూర్చోలేకపోతున్నాం. మరి అంతే. మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలి? ఊరు తీసిమని కోరుకుంటున్నామండి. కావాల్సింది అది మాకు. మా ఊరు తీసిస్తే చాలా, మా తరలిచ్చితే చాలా, మాకు అది సంతోషం. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఎంతకాలంగా ఉంటుంది? అలాగే ఉన్నది. మరి ఏం చెప్తాం, ఆయామ చెప్పినట్టే. ఒంట్లో నీరసం, పొద్దున్న పడుకున్నా అంత నెగనేపోతున్నాం, ఒళ్ళులన్నీ బాధలు. మరి ఇంకేం చెప్పుకుంటాం. ఎంతకాలంగా ఉంటున్నారు మీరు ఇక్కడ? మాకు పుట్టినూరు ఇదే, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగినాం. ఎంతకాలం నుంచి అంతే, అద్దెలకు వచ్చిన వాళ్ళు వాళ్ళం కాదు, సొంతూరే. ఈ సమస్య ఎంతకాలంగా ఉందమ్మా? మరి కంపెనీలు వచ్చిన కాడి నుంచి, కంపెనీలు వచ్చి ఓపెన్ అయిన కాడి నుంచి మనకి ఇదే సమస్య. ఇంకా అదే మరి ఇంకేం చెప్తాం, ఇంకా చెప్పిన ఇంకెన్నిషులు చెప్పిన అదే చెప్పాలి. మాకు ఊరు తీసిస్తే మాకు బాగుంటుందని మా బాధ. ఎక్కడ చెప్పారా మీరు? ఊరు తీస్తే ఎక్కడ పంపిస్తామని చెప్పారా మీకు? మాకేం తెలిసిన బాబు, మా నాటోళ్ళకి ఇప్పుడు మీరు వచ్చి అడుగుతున్నారు కనుక మీకు చెప్తాను. మాకు అలాంటి ఏం తెలుస్తాయి, ఓలో పెద్దోళ్ళు తెలుస్తాయి, మగోళ్ళు ఆటోళ్ళు తెలుస్తాయి. మాకు అలాంటి ఏం తెలుసు. అలాగనే మంచినీళ్ళు కూడా సరిగా లేవు. మంచినీళ్ళు లేవు బాబు, మంచినీళ్ళు వాటర్ లేదు. ఇంక కొనుక్కోవడమా, ఎక్కడో పోయి తెచ్చుకోవడమా, ఇంక వాటర్ కూడా లేదు. వాటర్ ఉంటే మాకేమి ఇబ్బంది. మీకు ఏం కావాలి ఇప్పుడు? మీ ఊరిని తరలించాలి? మా ఊరినే తరలించాలి, ఊరు తరలించాలి. మీరంతా సిద్ధంగా ఉన్నారు? మాకు వెళ్ళిపోవడానికి అందరం సిద్ధంగానే ఉన్నాం. మరి ఇంక ఇక్కడ చచ్చిపోతున్నాం. అమ్మ, ఏంటి మెక్కుకుంటూ వస్తున్నా, ఏమైంది?
కాలు బాగోలేదు సార్. కాలు ఎటుపోయిందంటే మరి ఎక్కడ ఈ 10 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాం, సొంత ఇల్లే. మరి పొల్యూషన్ వల్ల తెలీదు, మరి లేకపోతే నా ఆరోగ్యం వల్ల తెలీదు. మొత్తం మీద అయితే ఆరోగ్యం అయితే బాగోట్లేదు. నాకైతే మత్తలుగా వచ్చే ముందు అది చూపించుకున్నాను, తర్వాత నడుముకొచ్చింది, దానికి ఎక్కడో తీశారు. మళ్ళీ ఇప్పుడు నిన్న ఆదివారం 8వ తారీఖున వెళ్ళాను, 3,000 రూపాయలు అయినాయి. కనీసం బాధలు పెట్టేస్తున్నాయి, కాలు అరుగుదలకు వచ్చాయని చెప్తున్నారు. అయితే కాకపోతే కంపెనీ పొల్యూషన్ వల్ల అనేసి అతను ఏం చెప్పాడంటే, అమ్మ మీరు ఎక్కడ ఉంటున్నారు, తాడి కోనలేండి అని చెప్పాను. 100 అడుగుల రోడ్డు ఆ డాక్టర్ గారి దగ్గరికి. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాను. ఇప్పుడైతే మరీ జీర్ణించిపోయాను. కనీసం నాకు ఏ తోవ తిన్ను లేదు. ఆ పింఛని మీదే 4,000తో బతకాల, తిండే తినాలా, హాస్పిటల్ చూపించుకోవాలా. 2 అడుగులు వేయడానికి అంత అవకాశం లేకుండా అయిపోతుంది. అది నా పరిస్థితి అండి. భర్త చచ్చిపోయాడు, పిల్లలు కూలి వాళ్ళ తిండికే సరిపోవట్లేదు. ఇంక నాకు పెట్టమంటే ఎక్కడ తెచ్చి పెడతారండి. కనీసం పని చేసుకుందామంటే కనీసం ఈ సొంత ఊరే కానీ ఏ పెద్ద మంచి అయినా సరే, ఏ కంపెనీలోనన్నా ఇగో అమ్మ ఈ కూలి పని చేసుకునేంత తావు చూపించలేదు నాకు. నానే ఎటో కాసిపోయి ఆ క్యాంటీన్లు అంటే అలాగే అని 5 సంవత్సరాలు బట్టే చేసుకున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యింది. ఇంకా కాలు పని చేయట్లేదు, నడుము పని చేయట్లేదు, తిండికి ఇబ్బంది పడిపోతున్నాను. అది నా పరిస్థితి బాబు. అదే ఇల్లు, అదిగో రేగుల చెడ్డ. రేగుల షెడ్ అంటే దాదాపు కంపెనీకి పక్కనే ఉంది. ఆ కంపెనీకి పక్కనే ఉంది. మరి ఇంక చెప్పేది ఏముంది కూడా, అదే మా పరిస్థితి. ప్రభుత్వాన్ని ఏం కావాలని కోరుకుంటాం, ఆరోగ్యం కావాలనే కోరుకుంటాం. ఇంకా అంతకంటే ఇంకేం కోరుకుంటాం మా నాటోళ్ళని చెప్పండి. గ్రామాన్ని ప్రభుత్వం తరలిస్తానంటుంది, మీకు సమ్మతమేనా? సమ్మతమే. ఇప్పుడు ఊరు తరలిస్తానంటే మాకు సమ్మతమే, కాదని అనలేదు తల్లి. ఊరు తీసేస్తే మాకు కొంచెం ప్యాజన బాగుంటుంది. కొంచెం మా నీళ్ళు పాడైపోయినాయి. ఎందుకు కష్టపడిన కానీ పూల పని లేదు, అక్కడ కంపెనీ రానిక అంత ఆకలి అని రావట్లేదు, బాగా రాజలేదు. మరి ఊరు తీసేస్తే ఎక్కడికో అమ్మ కుడిపం కట్టి కొంచెం శుభ్రంగా పెనమని బాగుంది బాబు. నీళ్ళు అన్నీ పాడైపోయి తాగా నీళ్ళు కొనుక్కుంటున్నాం, వండుకో నీళ్ళు కొనుక్కుంటున్నాం. ఆ నీళ్ళు ఆన్ చేస్తే పొక్కులో వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలకి పడలేదు, పిల్లలకు సగం మంది పిల్లలకు పుట్టలేదు. ఇలా ఈ ప్రాబ్లంగా ఉన్నది మమ్మల్ని. ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని బాబు. ఈ కాలు బాధలు, ఈ మునుకుల బాధలు, ఏం చిన్నది కూడినాక చచ్చిపోతున్నాము. చేసుకుందంటే కూలిపాలు లేదు, దక్కలేదు. మా కూలిపాలు మాకు ఇవ్వలేదు. ఎవరో బాగున్నోళ్ళు కొంత ఇచ్చారు, ఉన్నోళ్ళు వాళ్ళు లాక్కొంటారు, ఉన్నోళ్ళు బేడి బెక్కలను సంకరాకపోతుంటారు. అలా చేస్తుంటే మరి తల్లి వెళ్ళిపోతాం బాబు. తల్లి ఇచ్చేందుకే పోకున్నాం. ఈ కొంపు అవి ఎప్పుడు ఒగ్గుతుండ్రో, ఎప్పుడు పోతున్నారో, ఏం చేస్తుండ్రో వాళ్ళకే తెలుసు. బొత్తిగా అన్నది ఈ కంపెనీ. అస్సలు కంపెనీ వాసన ఉండలేకపోతున్నాం. అదొక వాసన, పొద్దున్న నొగ్గి అంటారు అదొక వాసన. ఆ వాసన తట్టుకోలేకపోతున్నాం. తిన్న ఏడుతుంటాం, మా వాసన ఇస్తుంది ఏడుతుంటాం మేము. తిన్నంత కూడా అవలేదు. కొంప సరే తింటప్పుడు కూడా వాసన ఒగ్గేస్తుంటాం. ఇంకేం చుట్టాలు పప్పు చేస్తే ఇంకేం చుట్టాలు వస్తారు మా ఊరికి. చుట్టాలు బంద్ అయిపోంటారు. చుట్టాలు ఏదో కొంత అటు ఇటు ఉన్నోళ్ళు, కొంత బాగున్నోళ్ళు దూరంగా వెళ్ళిపోంటారు. కొంపకుంటలేక వాటర్ పాలు అయిపోయిందని వెళ్ళిపోంటారు. నన్ను అంతకంటే ఆధారపడి ఎక్కడ పోతాం బాబు. జాగా కొనుక్కుంటాం, ఇల్లే కొనుక్కుంటాం, కడుపు కూడే తింటామా. అలా ఆ పావులాగా ఉన్నాము అన్నీ. అమ్మ చెప్పండి, మీ గ్రామంలో ఎలా ఉంది పరిస్థితి? మా గ్రామం అయితే చాలా దూరంగా ఉంది, చాలా ఇదిగా ఉంది. మాకైతే వచ్చి బాలేసి గొప్ప మెల్ల వచ్చేస్తుంది, గొప్ప వాసన వచ్చేస్తుంది. ఎగపాతలు రావడం, కాళ్ళు చేతులు పీకడం, గుండు వారట్లు రావడం చాలా ప్రాబ్లంగా ఉంది. మాకు ఎంతకైతే అండితే ఎంతకి వెళ్దామని చూస్తున్నాం. అది ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? ఉన్నాయి, 300 ఇళ్ళు ఎన్నో ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. చాలా ఇదిగా ఉంది. మాకు ఎంత బేగా తల్లితే అంత బేగా వెళ్ళిపోదామని చూస్తున్నాం. కాబట్టి తప్పదన్నట్టుగా ఉన్నాం తప్ప ఇంట్రెస్ట్గా అయితే లేము. ఒక వాటర్ ప్రాబ్లం అవి అన్ని ప్రాబ్లాలు ఇక్కడ. మంచినీళ్ళు ఉండవు, ఏటి ఉండవు. కాలు పొద్దున్న అయితే మొగ్గు తిరిగిడం, కాలు చెడిపియడం, ఒంట్లో బాగోపోవడం, గడిగడికి జ్వరాలు. గడిగడికి ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. హాస్పిటల్ ఎక్కడ ఉందమ్మా? దగ్గరలో ఎక్కడ లంకిపాలెం వెళ్ళాలి, అంత గోజవాక అనకాపల్లి దగ్గరలో. ఫార్మసిటీ వచ్చినాడు హాస్పిటల్ కడతామని ఏం చెప్పలేదు. అవి వేయట్లేవు ఇక్కడ, హాస్పిటల్ వేయట్లేవు. రామకి నుంచి హాస్పిటల్ దాటల్లో వస్తుంటారు, అప్పుడప్పుడు చూసుకుంటారు, పోతుంటారు, అంతే ఇంకేట్లేదు. వాటర్కి రామకి కూడా పంపిస్తుండే మనకి ఎమ్మెల్యే గెలిచిన కాంచెని. ఇక్కడ ఇంకా అన్ని నీళ్ళు ఆ మంచి నీళ్ళకి అయ్యేస్తుంటే ఉన్న నీళ్ళు మీద తాగుతాం. మీ సమస్యకు సంబంధించి ఎమ్మెల్యేలకి అధికారులకి చెప్పారా? ఏమన్నారు వాళ్ళు? చెప్తే మరి ఏటైతే మనకు తెలియదు, నాయకులకి తెలుస్తుంది, మనకు తెలియదు అయ్యాటి.
సో ఇప్పుడు ప్రభుత్వం తరలించేందుకు సిద్ధమైతే మీరంతా ఓకేనా? అంతా ఒకటే, ఎంతకు బేగా ఇచ్చేస్తే అంత బేగా వెళ్ళిపోదాం చూస్తున్నాము. గతంలో ఏమైనా చెప్పారమ్మా మీకు ఎక్కడ తరలిస్తున్నామని? అన్ని చెప్తాం వెళ్ళిపోతాం, అన్ని చేసినాడు, కొడతలు కొడుచుకుంటారు, అన్ని చేసినాడు, అన్ని ఓకే అన్నారు. మళ్ళీ ఏమనుకోరు, మళ్ళీ ఆపిస్తున్నారు, మరి ఏంటైతే తెలియదు. ఎక్కడ పంపిస్తా అన్నారు? ముసలివారి కాసి పంపిస్తామన్నారు, ముసలివారి కాసి పంపిస్తామన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవడానికి మీరు అంతా సిద్ధం? ఎంత బేగ పంపిస్తే అంత బేగ వెళ్ళిపోయాలని చూస్తున్నా. ఆరేడుగు ప్రతి నాకు బాగోకుండా ఉన్నాను నేనైతే. నాకు ఆరేగా ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్ కూడా అయింది. బ్రెయిన్ ఆపరేషన్లో కూడా ఈ పొజిషన్ వాళ్ళని తేలింది నాకు. ఏడు ప్రాబ్లం అని అంటే అది దాదాపుకి గింజల్లా, చిన్న గింజల్లా తీసా, గింజలు ఎందుకు వచ్చాయంటే పొజిషన్ వాళ్ళు వచ్చింది అన్నారు. దాకా అదే ఇప్పుడు చూస్తున్న గ్రామంలో కూడా చాలా స్మెల్ కూడా వాసన అయినా మరీ ఎక్కువైపోయింది, వాసన బాగా ఎక్కువైపోయింది. చిన్నపిల్లలు కూడా ఆరోగ్య సమస్య. చిన్నపిల్లలు అయితే చాలా ఇదిగా ఉంది. చిన్నపిల్లకి అయితే జ్వరం తీసుకెళ్ళడం, 2 రోజులు ఆ మందులు అయితే మళ్ళీ వచ్చారు. చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది ఏమో మా కోళ్ళు కొడుకు అయితే అద్దెకు ఉన్నారు ఊర్లో ఉండడానికి ఇష్టపడకారు. అయితే విన్నాం, మేము ముసలి మేమే ఇక్కడ ఉన్నాం. ఉన్నలాగైతే వాళ్ళు లేరు ఇక్కడ. వాళ్ళకి ఎప్పుడు బాగోట్లేదు అనేసి ఉండట్లేదు వాళ్ళు. అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కూడా వస్తున్నాయి. వస్తే 2 ప్రెగ్నెన్సీలు పోనాయి మా కోళ్ళకి. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇదిగా ఉంది. ఇంక చెప్పవలసిన చాలా ఉన్నాయి, ఎక్కడ చెప్తాం. చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. సో ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక సాడ్ స్టోరీ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంట్లో ప్రతి మనిషి కూడా తీవ్ర అనారోగ్య సమస్యతో ఉన్నారు. ఎవరిని కనిపించినా తెల్లవారు లెగిస్తే మొహం తిరుగుతుందని, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు వస్తున్నాయని, కొన్ని ఇళ్లలో అయితే మరీ దారుణంగా పిల్లలను కూడా ఇవ్వడానికి ఇష్టపడట్లేదని, ఇచ్చినా ఇక్కడ చేసుకుంటే వాళ్ళకి గర్భధారణ కూడా చాలా కష్టతరం అవుతుందని వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఏదైతే వీరికి ఇక్కడి నుంచి ఈ గ్రామాన్ని తరలించి వేరే చోటికి షిఫ్ట్ చేస్తే తామంతా కూడా సుముఖంగా ఉన్నామని. ఎందుకంటే దాదాపు ఈ తాడి గ్రామానికి ఆనుకొని దాదాపు 10 మీటర్ల దూరంలోనే ఈ ఫార్మాసిటీ అంతా ఉంది. చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి కొన్ని విషవాయువులు, అనేకమైనటువంటి రసాయనాలకు సంబంధించిన స్మెల్ చాలా ఘాటుగా, చాలా దట్టంగా వస్తున్నాయి. ఇవన్నీ పీల్చి ఎలాగో ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే గ్రౌండ్ వాటర్ అంతా కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. ఈ గ్రౌండ్ వాటర్ ఎవరు తాగట్లేదు, కేవలం వచ్చిన కొలాయి నీళ్లు పట్టుకొని స్నానం చేస్తున్నారు. అవి కూడా స్నానాలు చేస్తుంటే దురదలు, ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయని వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నామని, తమకు న్యాయం జరగడం లేదని కూటమి ప్రభుత్వం స్పందించి తమకు ఈ గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలించాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అనకాపల్లి జిల్లా తాడి గ్రామం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.